డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కూర్చున్న కొమ్మను నరుక్కున్న తెక్కలోడు ఎవడైనా ఉన్నాడంటే అది మన జగన్మోహన్ రెడ్డే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే మొన్న అమరావతి మీద జగన్ చేసిన వ్యాఖ్యలని వాళ్లే తప్పుపడుతూ ఉన్నారు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీపీపీ విధానంలో కోటి సంతకాల సేకరణ కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో కొద్దిగా ఏదో కొంచెం పైకి లేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి తిరిగే అవకాశం వస్తుంది, జగన్ ఇలాగనే కనుక కొంచెం ముందుకెళ్తే మన పార్టీ కూడా పుంజుకునే అవకాశం ఉంది అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇక పక్క పార్టీల వైపు చూసే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు అని వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నా కానీ రానివ్వటానికి అక్కడ బార్ల తలుపులు ఎవరు తెరిచిపెట్టుకొని లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నోటి దోల నాయకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ టోటల్గా బంద్. జగన్మోహన్ రెడ్డి అలా తయారు చేసి పెట్టాడు వాళ్ళని. వేరే ఇంకా ఏ పార్టీలో కాదు కదా, వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఉంటే వైసీపీలో, లేకపోతే భూస్థాపితం, ఇలాగా తయారు చేసి పెట్టాడు. కానీ మొన్న అమరావతి మీద చేసిన కొన్ని వ్యాఖ్యలని ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి దాన్ని కొంచెం మసిపూసి మారేడుకాయ చేసే ఆ విధానాన్ని ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఫినిష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్, ఇక వైసీపీకి గుడ్ బై చెప్పటమే మేలైన పని అని చాలామంది సీనియర్లు తమ సొంతగా తమ అనుయాయులతోటి చర్చించుకునే పరిస్థితులు ఈ రోజున వచ్చి పడ్డాయి. చాలామంది ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీకి ఇంకా గుడ్ బై చెబితే మనం రాజకీయంగా ఏదో రూపంలో ఇక బయట వేరే పార్టీల్లో రాణించే అవకాశం ఉంటుంది, ఇప్పుడు కాకపోయినా మరొకసారైనా అవకాశం ఉండొచ్చు అని. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఏ రూపంలో తయారు చేశాడు అని అంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అదొక తీవ్రవాదుల పార్టీ, అదొక గోండాల పార్టీ లాగా తయారు చేశాడు. ఈ మాట నేను స్వయంగా నా మనసులోంచి చెబుతుంది ఏం కాదు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని నేను వెలిబుచ్చుతూ ఉన్నాను. ఏ రోజైతే ఈ రప్ప ఫ్లెక్సీలు వెలిసాయో, దాని తరువాత సెంగయ్య మరణం జరిగిందో, దానికి తరువాత ఏటపోతూ తలకాయలని నరికి జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారో, ఇక వాళ్ళ మీద ఒక భయాందోళన కలిగే ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీంతో పాటుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పందా మారలేదు, వైసీపీ అదే పందాలో ఉంది, అలాగనే అబద్ధాలు చెబుతుంది అనేది కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకా వైసీపీలో బూతులు తిట్టే నాయకులు, లేకపోతే ఎంత దరిద్రపు పోస్టులు పెట్టాలో అంతకంటే దరిద్ర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి లాంటి కొంతమంది అత్యుత్సాహవంతమైన కార్యకర్తలు, వీళ్ళందరికీ కూటమి బాగానే బుద్ధి చెప్పింది. వాళ్ళందరి నోర్లు కూడా మూతపడ్డాయి. ఇక కొద్దో గొప్ప మాట్లాడుతున్న అధికార ప్రతినిధులు కొంచెం శుద్ధమైన భాష మాట్లాడుతున్న వాళ్ళు వరకు కొంచెం యాక్సెప్ట్ చేసే రూపం వచ్చింది. కానీ లేకపోతే మిగతా ఛానల్స్లో కూడా, అంటే ఇటు ఏబిఎన్లోనో, టీవీ5లోనో, ఈనాడులోనో వాళ్ళు కనపడకపోవచ్చు, మిగతా కొన్ని ఉన్నాయి, ప్రైమ్ 9, 99 ఇట్లాంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్లో బాగా హల్చల్ చేస్తాయి ఆ ఛానల్స్. మెయిన్ ఛానల్స్ ఎక్కడ ఏం కనపడతాయో తెలియదు, కానీ యూట్యూబ్లో మాత్రం బాగా హల్చల్ చేస్తారు. వాళ్ళు ఇంకాస్త దిగజార్చి పడేశారు ఈ కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళని కానీ, కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని కానీ, ఇలాంటి అధికార ప్రతినిధులు. అంటే కేఎస్ ప్రసాద్ అధికార ప్రతినిధి కాదు, కానీ వైసీపీ అంటే పైంచి కింద దాకా బ్లూ రంగు పూసుకునే వాళ్ళలాగా కనపడతా ఉంటాడు కదా. వాళ్ళందరినీ విచిత్రమైన థంబ్నెయిల్స్ తోటి నోర్మోయ్ ఇంకా చాలే కూర్చో అని టీడీపీ వాళ్ళు తిట్టారని, నీకు సిగ్గు ఎగ్గు ఉందా అని అంటున్నారని, లేకపోతే నీ బతుక్కి అని ఏదో బూతు మాట, చివరికి తమ్మునైల్స్ నిండా కూడా బూతులతో కూడా వాళ్ళు తమ్మునైల్స్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ఇంకా తీసి పడేశారు. వీళ్ళే తిట్టేవాళ్ళు అనుకుంటే వీళ్ళని తిట్టేవాళ్ళు ఈ ఛానల్స్ కొన్ని తయారయ్యి బూతులు మాట్లాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని అలాగ కొనసాగిస్తానే ఉన్నారు ఆ ఛానల్స్, తమ్మునైల్స్ కూడా. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏమిటి అని అంటే, గతంలో బొత్స కూడా చెప్పాడు, 3 రాజధానుల విధానం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ప్రజలకు అనుగుణంగా కావాలంటే ఏదో ఒక రూపంలో మార్చుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పాడు. ఏమాత్రం మారని నేను ఇలాగనే ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి మొన్న చేసిన
ఆ ప్రెస్ మీటు తోటి మొత్తం క్లియర్ కట్గా చెప్పేశాడు. ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద మరి సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, ఇంకా కొత్తగా రాబోతున్న కేసులు కానీ, వీటన్నిటి రూపాన అప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు అనుకోండి, జైలు రాజధాని అయిపోయిద్దా అని ప్రశ్నించే వాళ్ళు కూడా తయారయ్యారు. దీంతో పాటుగా కూటమిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సభ్య పార్టీలు మొత్తం అన్నీ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాయి. యాక్చువల్గా ఇలాగా ఒక పార్టీని టార్గెట్ చేస్తే వాళ్ళు ప్రజల్లో సింపతి పొందే అవకాశం ఉంది. ఎక్కడ సింపతి వస్తుందో అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజధాని అంశం తీసుకొచ్చాడు. నిన్ననే ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన నిన్న విజయవాడ సిద్ధార్థ కాలేజీలో జరిగిన ఒక సంక్రాంతి ఆత్మీయ సమ్మేళనం సంథింగ్ ఏదో అలాంటి ఒక దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి ఇదే చెప్పాడు. పిచ్చి లేసినప్పుడల్లా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ఆయనకి స్కిజోఫినియా అనే ఒక మానసిక వ్యాధి గ్రస్తులు చేసేలాగా ఆయన ప్రవర్తన ఉంది అని. నిజంగా అలాగనే కనపడుతోంది. ఈ రోజున అమరావతిని కదిలించటం అనంటే తేనె తుట్ట మీద ఇంత లావు రాయి తీసుకొని గట్టిగా కొట్టడమే. ఆ తేనెటీగలు మొత్తం వచ్చి ఒళ్ళంతా కుట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కిమ్మన్ లేక మెదలకుండా కూర్చున్నాడు. సాక్షి కూడా దాని మీద ఏ వ్యాఖ్యలు రాయాలో అర్థం కాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టినా కూడా, 4 లైన్లు ట్వీట్ ఒకటి పెట్టినా కూడా పేపర్లు వాళ్ళ ఇష్టానికి ఒక పెద్ద స్క్రిప్ట్ రాసేస్తారు సాక్షి పేపర్లో. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద తీసుకున్న స్టాండుని వాళ్ళు ఏమాత్రం చెప్పలేకపోయారు. అంటే ఎంత పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనేది ఫుల్ క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. దీన్ని మొత్తాన్ని వైసీపీ నాయకులు బాగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టిపోతాడు, లేదు ఒక స్క్రిప్టెడ్ ప్లాంటెడ్ పర్యటన ఒకటి పెట్టుకుంటాడు, అంతే తప్ప జనాల్లో ఉండడు. జనాల్లో ఉండే ఈ నాయకులు, మిగతా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా జనాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. విడదల రజనీ కానీ, లేకపోతే ఆర్కే రోజా కానీ, అంబటి రాంబాబు బయటకు వస్తే తంతారేమో అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు తయారై కూర్చున్నాయి. ఇక బయటకు రాగలిగిన ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, కొంతమంది ఎమ్మెల్సీలో కొంచెం మంచి పేరు ఉన్నవాళ్ళు కూడా తలబట్టుకొని కూర్చునే ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు జగన్. ఇక ఇలాంటి దీంట్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ ఏముంటుంది? ఏ రాజధానినైతే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నాడో అదే రాజధాని మీద ఇప్పుడు మళ్ళీ వ్యాఖ్యలు చేశారు అని అంటే జనాలందరూ మళ్ళీ ఇంకా చచ్చినా మారడు జగన్మోహన్ రెడ్డి, అమరావతిని రాజధానిగా ఉన్నవాడు అని వాళ్ళు క్లియర్గా అర్థం చేసేసుకున్నారు. ఇక రప్ప డైలాగులు అయితే మరి వాళ్ళందరినీ పోలీసులు ఏ రూపంలో, అంటే రోడ్ల మీద తిప్పి ఏ రూపంలో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తారో చెప్పారు కదా. ఇక దాంతో వాళ్ళు కూడా ఒకంత తగ్గుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడాడు. తానేటి వనిత వాళ్ళని తీసుకొని వెళ్ళింది గతంలో, మొన్న ఒక 4 రోజుల కిందట. ఇవన్నీ చూసినాక రౌడీలు, బూతులు, జగన్మోహన్ రెడ్డి పిచ్చి విధానాలు, ఇవి తప్ప వైసీపీ ఏమి లేదు. కాబట్టి వైసీపీకి గుడ్ బై చెప్పేయటమే మంచిది అని సీనియర్లు అంతా అనుకుంటున్నారు. మరి తర్వాత ఏం జరిగిద్ది అనేది చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.